గ్రామాభివృద్ధిలో మేము సైతం ఐక్యంగా పనిచేయడానికి సిద్దిపేట జిల్లా కొండపాక మండల ఉప సర్పంచుల ఫోరం కమిటీ ఏర్పాటు చేసినట్లు సిరిసినగండ్ల గ్రామ ఉప సర్పంచ్ చంది కరుణాకర్, మర్పడగ గ్రామ ఉప సర్పంచ్ సంతోష్ యాదవ్లు అన్నారు. ఉప సర్పంచ్లు ఐక్యతతో ఉంటే గ్రామాల అభివృద్ధి మరింత మెరుగుపడుతుందన్నారు. మండలంలోని 15 గ్రామాల ఉప సర్పంచ్ల ఆలోచన మేరకు ఉప సర్పంచ్ల మండల ఫోరం ఏర్పాటు చేసినట్లు వివరించారు. మండల కమిటీ అధ్యక్షులుగా దమ్మకపల్లి గ్రామ ఉప సర్పంచ్ చుక్క భారత్ కుమార్ని, అధ్యక్షులుగా విశ్వనాథ్పల్లి రవీంద్రనగర్ గ్రామ ఉప సర్పంచ్ కోడెల కిరణ్ కుమార్ని ఉప అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చుక్క భరత్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో 15 గ్రామాల సర్పంచుల సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఏ ఉప సర్పంచ్కు కూడా ఎలాంటి సమస్య ఎదురైనా తన వంతు సహకారాన్ని అందజేస్తానని తెలిపారు. ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, సర్పంచ్ల సహకారంతో గ్రామాల అభివృద్ధిలో తాము ముందు ఉంటామని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ఉప సర్పంచ్లు నవీన్, బాల్ నర్సింలు, ఎర్రోళ్ల నర్సింలు, రంజిత్, డబ్బేట రాజు పాల్గొన్నారు. నేను చుక్క భరత్ కుమార్, కొండపాక మండలం దమక్పల్లి గ్రామ ఉప సర్పంచ్ని. ఈరోజు కొండపాక మండలం ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా నాపై నమ్మకం ఉంచి కొండపాక మండలంలోని 15 గ్రామ పంచాయతీల ఉప సర్పంచులు ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇదే విధంగా కొండపాక మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలోని ఉప సర్పంచులకు ఎలాంటి సమస్య ఉన్నా మరియు గ్రామ అభివృద్ధి కోసమై ముందుండి నడిపించి గ్రామాల అభివృద్ధి కోసమై తోడ్పడతాను. నాపై నమ్మకం ఉంచి నన్ను కొండపాక మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఉప సర్పంచులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చంది కరుణాకర్, నేను కృష్ణగండ్ల గ్రామ ఉప సర్పంచ్ని. ఈరోజు మన కొండపాక మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచులను కలిసి శ్రీ చుక్క భరత్ గారిని మండల ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరియు కోడెల కిరణ్ కుమార్ గారిని మన ఉపాధ్యక్షులుగా, రవీంద్రనగర్ ఉప సర్పంచ్ గారిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ పోస్టులకు వివిధ గ్రామాల ఉప సర్పంచ్లను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఉప సర్పంచ్ల ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మన గ్రామంలో జరిగే ప్రతి ఒక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి మరియు సర్పంచ్ల దృష్టికి తీసుకెళ్తాం. ఏ రోజైనా మా ఉప సర్పంచ్లకు కానీ, వార్డు మెంబర్లకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకొచ్చి మన గ్రామాల అభివృద్ధిలో తోడ్పడతామని తెలియజేసుకుంటున్నాం.